హైదరాబాద్ ఓయూపీఎస్లో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్ను అరెస్ట్ చేయాలని బీసీ విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. కనీసం మహిళ అనే గౌరవం లేకుండా తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. తీన్మార్ మల్లన్ లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని విద్యార్థి నాయకులు అన్నారు. తీన్మార్ మల్లన్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ సభ్య సమాజంలో మహిళలంటే కూడా గౌరవం లేకుండా తన ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాటలకు ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ బీసీ సంఘాలుగా అలాగే జాగృతి నాయకులుగా బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతా ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళని ఒప్పించి సామాజిక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి పైన ఆమెకు తెలంగాణ సమాజంలో బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు, సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమానికే కలంకం వచ్చేటువంటి అవకాశం ఉంది, చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా తీన్మార్ మల్లన్నను బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తీన్మార్ మల్లన్న